నమస్తే. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడము, ప్రస్తుతం చైనా దీనిపైన రియాక్ట్ అవ్వడము, చైనా వార్నింగ్ ఇస్తోంది. అసలు ఎందుకు మీరు ఇందులోకి ఇన్వాల్వ్ అవుతున్నారు, ఈ హార్ముజ్ ఆపడం కరెక్ట్ కాదని చెప్తోంది. ఇరాన్ కూడా మా దగ్గర నిల్వలు ఉన్నాయి అని చెప్తూనే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే గాలిబఫ్ యాక్చువల్లీ ఇరాన్ ని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఇది అమెరికానే ఇబ్బంది పడబోతోంది, గ్యాసోలిన్ ప్రైజెస్ వాళ్ళకి పెరుగుతాయని ఇరాన్ నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ నేటో దేశాలు దీనికి అంగీకరించట్లేదు, వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఇట్లాంటి టైంలో అసలు హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఆపితే ఒక పరిస్థితి, ఒక రకమైన సంక్షోభాన్ని ప్రపంచమంతా ఎదుర్కొంది. ఇప్పుడు అమెరికా ఆపుతాననడాన్ని ఎలా చూడాలి? అమెరికా దిగ్బంధించే ఈ స్ట్రాటజీ నిజంగా ఫలాలను ఇస్తుందా? అమెరికాకి పాజిటివ్ గా ఇది కనబడుతుందా? అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిణామాల మీద విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సాయి. నమస్తే సార్. మొన్న మనం గ్లోబల్ రౌండప్ లో మాట్లాడే టైంకి సీజ్ ఫైర్ అమల్లో ఉంది, అప్పుడు చర్చలు పాకిస్తాన్ లో జరుగుతున్నాయి. మనం మాట్లాడుతున్న టైంకి యాక్చువల్లీ రికార్డ్ చేసే టైంకి అప్డేట్స్ రాలేదు, కానీ బట్ ఆ తర్వాత ఒక్కసారిగా సీజ్ ఫైర్స్ మళ్ళీ తీసేసినట్టు, అంటే చర్చలు విఫలం అవ్వడము, ఇవన్నీ మనకు తెలుసు. చర్చలు విఫలం అవ్వడంతో పాటు ఇప్పుడు హార్ముజ్ ని నేమేం దిగ్బంధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడము అవి చూస్తున్నాం. ఈ 1-2 డేస్ లో జరిగిన పరిణామాలని మీరు ఎట్లా చూస్తారు? హార్ముజ్ ని ఇరాన్ దిగ్బంధిస్తే ప్రపంచమంతా ఒక ఆయిల్ సంక్షోభంలోకి, ఎనర్జీ క్రైసిస్ లోకి వెళ్ళిపోయిన టైంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే నిర్ణయం తీసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించినప్పుడే చెప్పాం, మనం ఈ చర్చలు విఫలం అవుతాయని చాలా స్పష్టంగా చెప్పాం. అన్నట్టుగానే మనం అది స్ట్రీమింగ్ అయ్యేసరికి విఫలం అయిపోయాయి. దాంట్లో మనం జేడి వ్యాన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ మనం విన్నామంటే, మేము చెప్పిన షరతులను ఇరాన్ ఒప్పుకోలేదు కాబట్టి ఫెయిల్ అయిన నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. చర్చలలో దానికి జేడి వ్యాన్స్ అంత దూరం నుంచి ఇంతదాకా రావడం ఎందుకు? ఇవి మా షరతులు ఒప్పుకోండి, లేకపోతే యుద్ధం కొనసాగిస్తామని చెప్పొచ్చు కదా. నెగోసియేషన్ అంటే అర్థం ఏంటి? సరెండర్ డిమాండ్స్ కాదు కదా. మీరు ఆల్రెడీ ఒక 15 పాయింట్లు పెట్టి, ఈ 15 పాయింట్లు మీరు ఒప్పుకుంటేనే మేము యుద్ధం ఆపుతాం, లేకపోతే ఆపమన్నప్పటికీ చర్చే ఉంది. అక్కడ చర్చ లేదు కదా. చర్చ అన్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. కాబట్టి ఆ డిస్కషన్స్ లో మేము పెట్టిన షరతులను ఇరాన్ ఒప్పుకోలేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం, కాబట్టి ఇరాన్ తప్పు చేసింది అంటారు. సో ఇరాన్ పెట్టిన షరతులు మీరు ఒప్పుకోలేదు కాబట్టి ఇరాన్ మీరు తప్పు చేశారు అంటాం. కాబట్టి దీనివల్ల లాభం ఏముంది దానికి? కాబట్టి ముందు నుంచే తెలుసు ఈ యుద్ధం అన్నది మనకు ఈ నెగోసియేషన్స్ అన్నవి, ఈ సంధి ఏదైతే జరిగిందో అది విఫలమవుతుందని మనకు ముందు నుంచి తెలుసు. ఇప్పుడు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ చర్చలు జరుగుతుండగా బెంజమిన్ నెతన్యాహు నుంచి జేడీ వ్యాన్స్ కి ఫోన్ వచ్చినట్టు అర్థమవుతుంది. జేడీ వ్యాన్స్ కి ఫోన్ రాగానే అమెరికన్ స్టాండ్ చాలా టఫ్ అయిపోయింది. ఇంక మేము నెగోషియేట్ చేయము, ఇవి మా టర్మ్స్, మీరు తీసుకోండి లేకపోతే లేదు, మేము వెళ్ళిపోతాం అన్నట్టుగానే వాళ్ళు ప్రవర్తించారు. ఇరాన్ సరే అలాగే మీరు వెళ్ళండి, మేము దీన్ని యాక్సెప్ట్ చేయమని వాళ్ళు కూడా తిరస్కరించారు. సో దీని వెనకాల బెంజమిన్ నెతన్యాహు హస్తం చూస్తున్నాం. అంటే యుద్ధంలో గెలవలేనటువంటి విజయాన్ని చర్చల ద్వారా గెలవాలని ప్రయత్నం చేసింది అమెరికా. యుద్ధంలో వాళ్ళు ఏ షరతులు పెట్టారో, మేము యుద్ధం ఆపాలంటే ఈ షరతులు ఉన్నాయి, మీరు కంప్లీట్ గా దాసోహం అవ్వాలి, మాకు కంప్లీట్ గా న్యూక్లియర్ వెపన్, మీ దగ్గర ఉన్న మెటీరియల్ అంతా మాకు ఇచ్చేయాలి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపాలి, లాంగ్ టర్మ్ మిసైల్స్ రేంజ్ దాని రేంజ్ పెంచకూడదు, దాని ప్రోగ్రామ్ అంతా ఆపేయాలి మీరు. ఇవన్నీ ఈ గొంతెమ్మ కోరికలు ఏదైతే కోరారో చర్చలో కూడా అదే టర్మ్స్ తీసుకొస్తే ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది అది? కాబట్టి ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇన్ఫాక్ట్ అరగాచి ట్వీట్స్ అవి చూసాం మనం. వాళ్ళు ఏమన్నారంటే, ఇవి మీరు యుద్ధంలో ఏ గెలవలేకపోయారో దాన్ని చర్చల ద్వారా గెలుద్దామని ప్రయత్నించారు, మీరు అవే షరతులు పెట్టారు, దానివల్ల లాభం లేదు, మేము దీన్ని ససేమని యాక్సెప్ట్ చేయము, మేము యుద్ధానికి సిద్ధమే, చర్చలకు సిద్ధమే, యుద్ధానికి సిద్ధమే, మీరు నిర్ణయించుకోండి, మా రెడ్ లైన్స్ ఉన్నాయి, మా రెడ్ లైన్స్ మేమైతే దాడడానికి మేము సిద్ధంగా లేవని చాలా స్పష్టంగా చెప్పారు. జేడీ వ్యాన్స్ వెళితే జేడీ వ్యాన్స్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ కలిసి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న భయంతో ఇజ్రాయెల్ ఆల్రెడీ ఇన్ఫిల్టర్ చేసేసింది మొత్తం సిస్టమ్. జెరార్డ్ కుష్నర్ వెళ్ళాడు, తర్వాత స్టీవ్ విట్కాఫ్ వెళ్ళాడు. వీళ్ళిద్దరూ కంప్లీట్ గా ఇజ్రాయెల్ వత్తాసు పలికేటువంటి, మనకి ఏమంటారంటే మన జాయనిస్ట్లు అందామా, అటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. అందుకని జేడీ వ్యాన్స్ ఇండిపెండెంట్ గా ఆయన అక్కడ వెళ్ళలేదు. ఆయన యుద్ధానికి వ్యతిరేకి అని తెలిసే ఇరాన్ ఆయనని ప్రపోజ్ చేసింది, కానీ ఆయన చేతులు కట్టేసి ఈ ఇరాన్ లాబీ, ఇజ్రాయెల్ లాబీని అక్కడ పనిచేసింది. అందుకనే అక్కడ చర్చలు విఫలమైనాయి. సీజ్ ఫైర్ ఇంకా కొనసాగుతోంది, 2 వారాల సీజ్ ఫైర్ అనేది కొనసాగుతోంది. చర్చలు ఫెయిల్ అయినాయి. చర్చలు ఫెయిల్ అవగానే డొనాల్డ్ ట్రంప్ నేను హార్మోస్ ని బ్లాక్ చేస్తానన్నాడు. బ్లాకీడ్ అన్న పదమే ఫస్ట్ ఇల్లీగల్.
బ్లాక్ చేసే అధికారం అంత లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ అదేంటంటే అది స్ట్రైట్, అది ఇంటర్నేషనల్ స్ట్రైట్ ని బ్లాక్ చేస్తే కనుక, బ్లాక్ చేస్తున్నానంటే కనుక డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ లాని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఇరాన్ ఈ రోజు దాకా మేము స్టేట్ ఆఫ్ హార్మోస్ ని బ్లాక్ చేసామని చెప్పలేదు. ఇరాన్ ఎప్పుడు కూడా లీగల్ గా ఆడుతుంది. వాళ్ళ 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 బ్రిలియన్స్, వాళ్ళ ఏమంటారంటే దాని యొక్క దౌత్యపరమైనటువంటి వాళ్ళ ఆట ఏదైతే ఉందో, చట్టానికి విరుద్ధంగా, ఇంటర్నేషనల్ లాకి విరుద్ధంగా వాళ్ళు ఏం చేయట్లేదు. కాబట్టి ఈరోజు ఇరాన్ని దోషిగా మనం నిలబెట్టలేం. అంటే ఇరాన్ చాలా గొప్ప దేశం అని నేను, గొప్ప ప్రభుత్వం నేను అనట్లేదు, ఒక రాక్షస ప్రభుత్వం. నిన్న మీరు మాట్లాడుతుంటే అనిపిస్తోంది, మొన్న డెలిగేషన్స్ లో కూడా కొన్ని ట్వీట్స్, కొంతమంది ఎక్స్పర్ట్స్ చేస్తున్నటువంటి ట్వీట్స్ చూస్తే అందులో వెళ్ళిన వాళ్ళందరూ పిహెచ్డీలు, సార్ నిజంగా చాలా మంచి హైలీ క్వాలిఫైడ్ డిగ్రీస్ కలిగి ఉన్న వాళ్ళు డెలిగేషన్ లో వెళ్ళారు. అమెరికా నుంచి కేవలం బిజినెస్ చేసేవాళ్ళు, బిజినెస్ ఇంట్రెస్ట్ తో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళారు. సో నిజంగా చూస్తే కూడా వీళ్ళు ఇంటర్నేషనల్ లా లేకపోతే వెస్టర్న్ కంట్రీస్ కి సంబంధించిన చట్టాలు వీటన్నిటిని కూడా అవగాహన కలిగిన వాళ్ళు అని చెప్పి ఎక్కడో చదివాను. మీరు అంటుంటే సడన్ గా నాకు అది స్ట్రైక్ అయింది. కరెక్ట్ తప్ప, అది కరెక్ట్. అది ఇన్ఫాక్ట్ రియల్, మనం గ్లోబల్ కూడా చర్చించాం, శాంతి చర్చలో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎలా దాన్ని డీల్ చేయగలరని. కరెక్ట్ ఉన్న పరిస్థితి అది. మనకు అరగాచి కానీ లేదా వాళ్ళ స్పీకర్ కానీ వీళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్, అందరూ కూడా పిహెచ్డీ చేసినటువంటి హైలీ క్వాలిఫైడ్ పీపుల్, ప్లస్ అంతర్జాతీయ చట్టం బాగా క్షుణ్ణంగా చదివినటువంటి వాడు. హార్మోస్ జలసంధిని ఓపెన్ చేయని డొనాల్డ్ ట్రంప్ బెదిరించినప్పుడు ఎవరు మూసారో అది మూసిలేదు, ఓపెన్ గానే ఉంది అని చెప్పారు. ఇరాన్ దాన్ని క్లోజ్ చేయనటువంటి సంధిని ఎవరు ఓపెన్ చేస్తారు అని చెప్పి ఇరాన్ ప్రశ్నించింది. అఫీషియల్ గా ఎప్పుడు కూడా ఇరాన్ ఇది మేము మూసామని చెప్పలేదు, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ చట్టానికి విరుద్ధం అవుతుంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ డేంజర్ ఉంది అని చెప్తున్నారు అంతే. మా మిత్ర దేశాలకి మేము స్పెషల్ సెక్యూరిటీ ఎస్కార్ట్ ఇస్తున్నాము. అది మనం అక్కడ జాగ్రఫీ అర్థం చేసుకోవాలి. మనకు గల్ఫ్ ఆఫ్ హార్మోస్ చూసామంటే, మనం గతంలో కూడా మనం మ్యాప్ వేసి చూపించాము. అది మనకి ఏదైతే వాళ్ళ కసిమ్ ఐలాండ్ ఉందో, కసిమ్ ఐలాండ్, లార్క్, తర్వాత మనకు హార్మోస్ మధ్యలో అది ఇరానియన్ టెరిటరీ, అది ఇరానియన్ సావరిన్ టెరిటరీ. ఇరానియన్ సావరిన్ టెరిటరీ నుంచి ఇప్పుడు షిప్లు వస్తున్నాయి. దానికి ఇరాన్ ఎస్కార్ట్ ఇస్తాం. ఎస్కార్ట్ ఇస్తున్నాం అంటే ఎస్కార్ట్ ఖర్చు మేము కలెక్ట్ చేసుకుంటున్నాం $1 per barrel అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాని తర్వాత ఇంటర్నేషనల్ మనకు వాటర్స్ వస్తాయి. అవి 6 మైళ్ళు ఉన్నాయి. 6 మైళ్ళు 6 కిలోమీటర్స్ ఉంది. 6 కిలోమీటర్స్ లో 2 కిలోమీటర్స్ రావడానికి, 2 కిలోమీటర్స్ వెళ్ళడానికి, మధ్యలో 2 కిలోమీటర్స్ న్యూట్రల్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ లేన్ లో యాక్సిడెంట్స్ అవ్వకుండా చూడాలి. ఈ 6 కిలోమీటర్లు దాటిన తర్వాత 1 కిలోమీటర్ మాత్రమే ఉంది, అంటే 7 కిలోమీటర్లు మాత్రమే నావిగబుల్, అంటే సముద్ర షిప్పులు వెళ్ళగలిగినటువంటి. అంతకంటే దూరం వెళ్తే కనుక ఒమాన్ సైడ్కి ఇంకా దగ్గరగా వెళ్ళామంటే కనుక ఇసుక ఎక్కువ ఉంటుంది అక్కడ. ఈ పెద్ద పెద్ద టన్నేజ్ ఉన్నటువంటి షిప్పులు లాంటివి ఇరుక్కుపోతాయి, సముద్రంలో ఇరుక్కుపోతాయి. కాబట్టి చాలా నేరో స్ట్రిప్ ఉంది అనమాట. అందుకని వాళ్ళు ఇది చెప్తారు. ప్లస్ మైన్స్ పెట్టామని వాళ్ళు అఫీషియల్గా ఏం చెప్పట్లేదు. మైన్స్ క్లియరెన్స్ కూడా అంటే అన్ని అంబిగ్యూస్ గా వదిలింది ఇరాన్. వీళ్ళు మైన్లు పెట్టారు, దాని మైన్ స్వీపింగ్ మేము వెళ్ళాము డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేసుకున్నాడు. కానీ ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది ఎవరు రాలేదు ఇక్కడికి, వీళ్ళ 2 షిప్పులు వచ్చే ప్రయత్నం చేశాయి, మేము బెదిరింగానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారని చాలా స్పష్టంగా చెప్పింది ఇరాన్. అందుకని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కనుక వెళ్తున్నటువంటి షిప్పులు, ఈవెన్ ఇరాన్ పర్మిట్ చేయనటువంటి షిప్పులు కూడా అక్కడ వెళ్ళినా దాని మీద దాడి జరుగుతుందో లేదో మనం చెప్పలేము. దాడి చేస్తుందేమో అన్న భయంతో వీళ్ళు వెళ్ళట్లేదు, అదే అర్థం చేసుకోవాలి. ఇరాన్ ఈ మధ్యకాలంలో, అంటే ఫస్ట్ లో చాలా దాడులు చేసింది, కానీ ఈ మధ్యకాలంలో ఆ స్టేట్ నుంచి వెళ్తున్నటువంటి ఏ షిప్ మీద దాడి చేయలేదు. 1 మనకు యూరోపియన్ సంబంధించిన కొన్ని షిప్లు దాన్ని దాటి వెళ్ళాయని తెలుస్తుంది. ఇరాన్ యాక్షన్ తీసుకోలేదు దాని మీద. కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక ఇది అమెరికా యొక్క కన్ఫ్యూషన్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ని బ్లాకేడ్ చేస్తానంటే డైరెక్ట్ గా అది ఇంటర్నేషనల్ చట్ట విరుద్ధం అవుతుంది. 1. 2, ఇక్కడ వెళ్ళేటువంటి షిప్పులు ఎలా వెళ్తాయంటే, షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఒక దేశం అవుతుంది, దాని ఓనర్షిప్ ఇంకో దేశంలో ఉంటుంది, కానీ దాని మీద ఫ్లాగ్ వేరే దేశం ఫ్లాగ్ ఉంటుంది, దాని సిబ్బంది 4-5 దేశాల నుంచి వస్తారు, దాన్ని ఇంకేదో 5వ దేశం దాన్ని హైర్కి తీసుకుంటుంది, హైర్కి తీసుకొని 6వ దేశానికి సప్లై చేయడానికి వాళ్ళు దాన్ని లాజిస్టిక్స్ పెడతారు. ఇంత కాంప్లికేషన్స్ ఉన్న వాటిల్లో ఏది ఇరాన్ది, ఏది అమెరికాది, ఏది ఎవరిది చెప్పడం ఎంత కష్టం. అందుకని మనం చూసాం, పాకిస్తాన్ జెండా పెట్టుకొని 8 షిప్పులు బయటకు వచ్చిన విషయం మనం చూసాం మనం. కాబట్టి ఇది అంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ లో దేన్ని అటాక్ చేస్తుంది అమెరికా? ఇప్పుడు భారతీయ షిప్పులు వస్తున్నాయి, దాన్ని అటాక్ చేస్తుందా? నేను బ్లాక్ చేశాను, అటాక్ చేస్తే భారతదేశంలో ఏంటి రిపర్కషన్స్ ఎలా ఉంటాయి మరి? కాబట్టి దీన్ని బ్లాకేడ్ అన్నది చేయడం చాలా కష్టం.
తక్కువ షిప్లు వస్తున్నాయి. ఆ విషయం మనకు అటాక్ తెలుసు. చేయమని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించాడు కదా సార్. కరెక్ట్. అది అటాక్ చేసి ఇప్పుడు చేస్తే ఏమవుతుంది చూస్తాం మనం. లేటెస్ట్ గా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక అమెరికా శాంక్షన్స్ వేసినటువంటి కొన్ని షిప్పులు చైనాకు సంబంధించినటువంటి ఆయిల్ సప్లై తీసుకుని సక్సెస్ఫుల్ గా వచ్చినాయి, అక్కడి నుంచి నావిగేట్ చేసినాయని తెలుస్తుంది. అమెరికా ఏం యాక్షన్ తీసుకోలేదు మరి. సో అందుకని ఇంత పెద్ద సముద్రంలో వాళ్ళు అటువంటి యాక్షన్ తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేశారంటే ఇంటర్నేషనల్ రిపర్కషన్స్ విపరీతంగా ఉంటాయి. అది ఇల్లీగల్ యాక్ట్ కింద పరిగణించబడుతుంది. ఎందుకంటే మీకు ఇరాన్తో యుద్ధం ఉంది, మా షిప్లు ఆపే అధికారం మీకు ఏముంది? మీకు మా షిప్లు వెళ్తే ఇరాన్ ఆపుతుంటే అది గవర్నమెంట్ గా చూడడానికి లేదా? ఎవరు ఆపుతున్నారు అన్న కోణంలోకి ఇరాన్ వెళ్తుందా మరి? ఇప్పుడు ఇరాన్ ఆపుతోందంటే ఇరాక్ మీరు ఆల్రెడీ ఒక రోగ్ స్టేట్, టెర్రరిస్ట్ స్టేట్ అని డిక్లేర్ చేసేసారు. సో ఇరాన్ ని మేము ఏదో నెగోషియేట్ చేసుకుంటాం, ఇరాన్ నుంచి మేము వస్తాం బయటికి, మా ఇష్టం. అది మిమ్మల్ని ఆపుతున్నారు. మీరు ఇరాన్తో మీరు తేల్చుకోండి, మాకు అనవసరం. మా షిప్లు ఇరాన్ ఆపట్లేదు కదా, మా షిప్లు మేము తెచ్చుకోగలుగుతున్నాం. చైనీస్ షిప్స్, భారతీయ షిప్లు, ఇవన్నీ రష్యన్, ఇరాకీ, పాకిస్తానీ షిప్లు వస్తున్నాయి కదా, మేము వాళ్ళతో చర్చలు చేసుకుంటాం, వస్తున్నాయి. మా షిప్లు ఆపే అధికారం మీకేం వచ్చింది? ఎవరిచ్చారు? మా షిప్లు యుద్ధం చేయట్లేదు కదా, మీరు మాతో యుద్ధం చేయట్లేదు కదా. మీరు ఇరానియన్ షిప్లను ఆపుకుంటారా? ఇరాను మీరు ఏం చేసుకుంటారో మీ తంటాలు మీరు పడండి, కానీ మా షిప్లను ఆపే అధికారం మీకు ఇంటర్నేషనల్గా ఎవరిచ్చారు? అది ఇంటర్నేషనల్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. చైనీస్ షిప్లు కానీ, భారతీయ షిప్లు కానీ, ఇరాక్ షిప్లు కానీ అక్కడ వస్తున్నప్పుడు బ్లాక్ చేసే అధికారం అమెరికాకి ఎవరిచ్చారు? యునైటెడ్ నేషన్స్ శాంక్షన్ చేయలేదు. వాళ్ళు ఏం చేయగలరంటే ఇరాన్ కి సంబంధించిన షిప్లు వస్తుంటే దాన్ని మాత్రమే వాళ్ళు యుద్ధం ఇరాన్కి అమెరికాకి మధ్యలో జరుగుతుంది కాబట్టి దాని చేయొచ్చు. ఇంకేదో థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ దేశాల యొక్క షిప్లని వీళ్ళు ఆపే అధికారం ఎవరిచ్చారు? వాళ్ళు ఆ దేశాలతోటి అమెరికాకి యుద్ధం లేదు. సో ఆ లీగల్ స్టాండ్ అర్థం చేసుకోవాలి ఇంటర్నేషనల్గా ఏముంది. నిన్న నేను ఐఓసీలో ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో అక్కడ ఒక వైస్ అడ్మిరల్ ఒక ఆయన ఉన్నారు, నేను పేరు చెప్పడం ఎందుకని, మన భారత దేశం నుంచి వెళ్ళినటువంటి వైస్ అడ్మిరల్, రిటైర్డ్ వైస్ అడ్మిరల్, ఆయనతో చాలా సుదీర్ఘంగా చర్చించాను. ఈ బ్లాకేడ్ ఏంటి? నువ్వు అడిగిన ప్రశ్న ఆయన అడిగాను. మరి ఏమైనా చేయొచ్చు కదా, పిచ్చివాడికి కొబ్బరి చెప్పిస్తే ఏం చేస్తాడు? అదే కదా, రేపు అక్కడ వచ్చే షిప్లన్నీ పేలుస్తాడు, ఇవన్నీ చేస్తాడు కదా. చెయ్యలేడు, అది జరగదు. అది ఇంటర్నేషనల్ జరిగేటువంటి పని కాదు. చాలా పెద్ద ఏరియా అదంతా కూడాను. ఇది ఇంత కాంప్లికేషన్స్ ఉంటాయి లీగల్ గాను. ఏ షిప్ ఎవరిది, ఎవరు నిర్ధారిస్తారు? అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా అందరితో యుద్ధాలు లేవు కదా, వాళ్ళకి ఇరాన్ తోటి యుద్ధం ఉంది. ఇరాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు వేరే దేశాలని ఆపే అధికారం ఎవరిచ్చారు అమెరికాకు? సో అది జరిగే పని కాదు. అది ఇది అంతా ఒక బెదిరింపు తప్ప ఇంకేమీ లేదు. డొనాల్డ్ ట్రంప్ కేవలం ఊరికే భయపెట్టడానికి చేసినటువంటి ప్రకటన మాత్రమేనా ఇది? అంతే కదా పొజిషన్. మనం డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా చూస్తున్నాం మనం, ఇదిగో పులి అదిగో తోక అన్నటువంటి ఒక దీంతో ప్రతిదీ బెదిరించి అతనికి కావాల్సిన సంపాదించుకునేవాడు. ఇప్పుడు ఏమైందంటే సంవత్సరం అయ్యేసరికి అందరూ అలసిపోయారు. ఎవరు కూడా ఇప్పుడు ట్రంప్ని నమ్మడానికి సిద్ధంగా లేదు. నీ ట్రంప్ బెదిరింపులకు ఎవరు బెదరట్లేదు. నీ బెదిరింపులు గతంలో చాలా చూశానులే, నీ ఇష్టం, నువ్వు ఏం చేస్తావు చేసుకోపోని వదిలేశారు అందరు. ట్రంప్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కి విలువ లేదు అన్నటువంటి విషయం చర్చల్లో కూడా వచ్చింది. ఒక ప్రశ్న ఇరాన్ అడిగింది అమెరికా, మిమ్మల్ని ఎలా నమ్మాలి చెప్పండి. 2 సార్లు చర్చలు జరుగుతుంటే మీరు యుద్ధాలు చేశారు మాతో. గత సంవత్సరం జూన్లో చేశారు, ఇప్పుడు ఫిబ్రవరి 27 వరకు చర్చలు జరిగాయి, 28 మీరు వచ్చి అటాక్ చేశారు. కాబట్టి మిమ్మల్ని ఎలా నమ్ముతాను? ఇప్పుడు ఈ చర్చల్లో ఏదైనా ఒప్పందం మనం కుదుర్చుకున్నామంటే కూడా ఆ ఒప్పందం అమలు పరుస్తారు మీరు, లేదా దీన్ని మీరు చింపేసి దీని వ్యతిరేకంగా మీరు మళ్ళీ మా మీద దాడులు చేస్తారు, చెయ్యరు అని నాకేమైనా గ్యారంటీ ఉందా అని ఇరాన్ డైరెక్ట్ ప్రశ్నించింది అమెరికా. అందుకని ఈరోజు అమెరికా క్రెడిబిలిటీ బాగా దెబ్బతింది. ప్లస్ ఇటువంటి హై అండ్ బెదిరింపులు చేసేసరికి ఇంటర్నేషనల్లీ ఇట్ విల్ నాట్ సస్టైన్. అందుకని చైనా నుంచి మనకు స్ట్రిక్ట్ వార్నింగ్ వచ్చింది, అలాగే మనకు రష్యా నుంచి వార్నింగ్ వచ్చింది. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు చాలా తీవ్రంగా స్పందించారు. ఇది సరే, ఇరాన్ టెర్రరిస్ట్ రెజీము ఇవన్నీ చెప్తూ కూడా ఇంటర్నేషనల్ రైట్ టు నావిగేషన్ ఏదైతే ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ని మీరు ఆపే అధికారం మీకు లేదు. మీరు ఏ దేశంతో యుద్ధం చేస్తున్నారో ఆ దేశంలో మీరు యుద్ధాలు చేసుకోండి. బట్ ఇది ఇంటర్నేషనల్ వాటర్స్, ఇరానియన్ టెరిటరీ వాటర్, ఒమాన్ టెరిటరీ వాటర్ కాకుండా మధ్యలో వస్తున్నట్టు ఇంటర్నేషనల్ వాటర్స్. ఇంటర్నేషనల్ వాటర్ ని పోలీస్ చేసే అధికారం అమెరికాకి ఎవరిచ్చారు? మీరు ఆపే అధికారం మీకు లేదు అని చెప్పేసి చాలా పుష్ బ్యాక్ వస్తుంది డొనాల్డ్ ట్రంప్ మీద. అందుకని ఇది పెద్దగా సక్సెస్ అవ్వదు. ఏదో బెదిరించడానికి ఏదో 4-5 షిప్లని సీజ్ చేసినా ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు షిప్స్ ని? ఈ షిప్లు సముద్రం మధ్యలో ఉండలేదు, ఎందుకంటే అది లీక్ అయ్యి అక్కడ క్రూని మీరు అరెస్ట్ చేసినా కానీ కూడా దాంట్లో లీక్ అయ్యి డ్యామేజ్ అయ్యి డ్రిఫ్ట్ అయిపోయి దానివల్ల మొత్తం పొల్యూషన్ పెరిగిపోయి చాలా విపరీతమైనటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? డియోగో గార్సియాలో పెట్టుకుంటారు. దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? డియోగో గార్సియా చాలా చిన్నది. అసలు డియోగో గార్సియా మనం మ్యాప్ చూసామంటే కనుక
ఆ రన్వే కి అటు ఇటు ఒక 10 అడుగుల్లో మన సముద్రం ఉంటుంది. సముద్ర మట్టం పెరిగిందంటే రన్వేకి మీద నీళ్ళు వచ్చేస్తాయి. చాలా చిన్న ప్లేస్ అది. ఒక ఏంటంటే ఒక హార్స్ షూ షేప్ లో ఉంటుంది, మధ్యలో సముద్రం ఉంటుంది, చుట్టూతున్న సముద్రం ఉంటుంది. ఒక చిన్న ఏరియా. ఎన్ని షిప్పులు మీరు అరెస్ట్ చేస్తారు, ఎన్ని షిప్పులు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు. ప్లస్ అది ఏ షిప్లు అరెస్ట్ చేస్తారు? భారతీయ ఫ్లాగ్ ఉన్నటువంటి షిప్ని అరెస్ట్ చేయగలరా మీరు? ఏదో పనామా, ఇంకేదో కంబోడియా, ఇంకెవరో వాళ్ళ షిప్పులన్నీ మీరు అరెస్ట్ చేసుకుంటూ పోగలరా? అది ఆ దేశానికి సంబంధించిన షిప్పులు కదా, దాన్ని ఎలా మీరు అరెస్ట్ చేయగలరు? సరే, మీరు శాంక్షన్స్ విధించినటువంటి షిప్పులను అరెస్ట్ చేస్తారు, అది వేరే విషయం. శాంక్షన్స్ లేనటువంటి షిప్పులు ఎలా ఆపగలరు మీరు? మనం ఇప్పుడు చాలా వచ్చినాయి కదా, 6-7 షిప్లు వచ్చినాయి భారతదేశానికి. ఇవన్నీ మనకు ఆయిల్, గ్యాస్ తీసుకొని వచ్చినాయి. దాన్ని ఎలా అరెస్ట్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? భారతదేశంతో మీకు యుద్ధం లేదు కదా. సో రైట్ టు నావిగేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఇరాన్ అలోన్. ఇరాన్ ఒకటే నావిగేట్ చేయట్లేదు, ఎన్నో దేశాలు నావిగేట్ చేస్తున్నాయి. ఆ దేశాల షిప్పుల్ని ఆపి దాన్ని అరెస్ట్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? సో ఇట్ విల్ బికమ్ అ బిగ్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ ఫర్ డొనాల్డ్ ట్రంప్. అందుకని అది జరిగేటువంటి పని కాదు. అది మనం ఫస్ట్ ఆ విషయం అర్థం చేసుకోవాలి. కానీ కొద్దిగా ప్రెషర్ బిల్డప్ చేసే దిశగా ఇటువంటి బెదిరింపులు హైయెస్ట్ రిస్క్ తీసుకొని మనకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ పెట్టి ఇవన్నీ చేస్తాడు అతను. ఇంతవరకు తన బెదిరింపులన్నీ కూడా రివర్స్, మళ్ళీ తనే రివర్స్ చేసుకున్నాడు. టాకో ట్రంప్ ఆల్వేస్ చికెన్ సౌత్. ఏ బెదిరింపును కూడా అతను ముందుకు తీసుకెళ్ళలేదు. లేటెస్ట్ మనం చూసాము, అసలు వీళ్ళ సంస్కృతి సివిలైజేషన్ మొత్తం చంపేస్తాను నేను, మళ్ళీ బతకడానికి వీలు లేదని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఏమయ్యాడు? దే ఆర్ బెగ్గింగ్ ఫర్ డీల్ అన్నటువంటి వ్యక్తి ఈరోజు మరి బెగ్గింగ్ ఫర్ డీల్ ఇస్లామాబాద్ ఏమైంది మరి? సో అందుకని డొనాల్డ్ ట్రంప్ యొక్క పొజిషనింగ్, అతని యొక్క మార్కెటింగ్, నేను వాడిని బెదిరించేస్తే వీళ్ళు లొంగిపోతారు, దాసోహం అంటారు అనుకున్నటువంటి ఒక మోడల్ ఇరాన్ తోటి అట్టర్ ఫెయిల్ అయింది. కానీ దాన్ని కోర్స్ కరెక్ట్ చేసుకోవట్లేదు. ఆ పాలసీ కాకుండా వేరే పాలసీ అడాప్ట్ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. అదే పాలసీ మళ్ళీ ఏదో చేస్తున్నాడు. ఈస్ గివింగ్ మోర్ ఆఫ్ ద సేమ్ ఫార్ములా. అది బెడిసిపడుతుంది. కానీ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ కి ఎటువంటి నష్టం లేదా? అంటే నిన్న ఈ సీజ్ ఫైర్ ప్రకటించిన గ్యాప్ లోనే మనం ఒక 2 పెద్ద కార్గో షిప్స్ ని మనము తెచ్చుకున్నామని సమాచారం వస్తుంది. మనం ముంబై పోర్ట్ రీచ్ అయిపోయినాయి 2 పెద్ద షిప్మెంట్స్. కరెక్ట్ గా సీజ్ ఫైర్ జరిగింది, అది కూడా ఇరాన్ నుంచి తెచ్చినామని. అంటే 7 years తర్వాత ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం మనం శాంక్షన్స్ విధించిన నేపథ్యంలో. భారత్ మనం డైవర్సిఫికేషన్ ఆల్రెడీ మొదలు పెట్టాము. సో ఈ దిగ్బంధాలు, ఈ మళ్ళీ యుద్ధము, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఇంకేదో ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ అటాక్స్ మొదలయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఐడిఎఫ్ కి స్థావరాల పైన అటు లెబనాన్ హిజ్బుల్లా అటాక్ చేసినట్టుగా ఇప్పుడే సమాచారం వస్తోంది. సో మళ్ళీ యుద్ధం మొదలైతే కనుక ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా భారత్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, మిగతా దేశాల పైన ప్రభావం ఏంటి? తప్పకుండా మనకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఎనర్జీ నీడ్స్ అన్ని కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. ఖతార్ బై ద వే మళ్ళీ వాళ్ళు గ్యాస్ ప్రొడక్షన్ మొదలు పెట్టారు. బంద్ చేసేసి ఉన్నారు అప్పుడు, అదేంటిది ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు వాళ్ళు. కానీ అక్కడి నుంచి బయటికి తీసుకొస్తుంటే కనుక ఖతారీ గ్యాస్ ని భారతదేశమో, చైనానో, బంగ్లాదేశో, ఇంకెవరో థాయిలాండో, జపానో, కొరియానో కొనుక్కుని అక్కడి నుంచి బయటికి తెస్తుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నేను బ్లాకేడ్ చేశాను అని చెప్పి అమెరికా ఆపేసిందంటే దాని పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఈ రాబోయే 2-3-4-5 రోజుల్లో అమెరికా ప్రవర్తన ఎలా ఉండబోతోంది చూడాలి. ఎగ్జంప్షన్స్ ఇస్తారా, లేదా వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు? దాంట్లో ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇరాన్ కి కప్పం కట్టిన వాళ్ళని మాత్రమే మేము టార్గెట్ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. అంటే ఇరాన్ కి ఈ $1 per barrel ఎవరెవరైతే కట్టారో వాళ్ళనే మేము టార్గెట్ చేస్తామని చెప్పి ఆ స్టేట్మెంట్ లో మనం చూసాం. ఎవరు చెప్పాలి మీకు వాళ్ళకి పేమెంట్ చేసినట్టు? క్రిప్టో కరెన్సీస్ లో పేమెంట్స్ అవుతున్నాయి. మీ బ్యాంకింగ్ సిస్టమ్ లో దొరకదు. పేమెంట్స్ ఎక్కడి నుంచో వెళ్తున్నాయి. మీకు ఎలా పీస్ టైం లోనే చైనా చేసింది, ఇప్పుడు ఈజీ ఎలా చేస్తారు? వాళ్ళకి ఏ షిప్, ఏ దేశము ఇరాన్ కి పేమెంట్స్ చేసి అక్కడి నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వచ్చారు అన్న విషయం మీకు ఎలా తెలుస్తుంది? హౌ విల్ యు నో ఇట్? సో అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే చాలా గ్రే జోన్స్ లో మాట్లాడుతున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఒక మాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకొని మాట్లాడుతున్నాడు, కానీ దానివల్ల సమస్యకు పరిష్కారం ఇంకా జటిలం అవుతుంది, అంతకంటే ఇంకేం లేదు. దానివల్ల మనకు కూడా దెబ్బలు తగ్గుతాయి, మనకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ఇంకో నెల పడుతుంది మనకి అర్జెంటీనా నుంచి, కెనడా నుంచి మనకు షిప్మెంట్స్ రావడానికి. గ్యాస్ ఇవన్నీ రావాలంటే మనం ఆర్డర్స్ ప్లేస్ చేసాం. తర్వాత దానికి షిప్స్, కంటైనర్స్ మనం అక్కడికి వెళ్ళాలి, పికప్ చేసుకొని అవి ఇంత దూరం రావడానికి 4 రోజులు పడుతుంది. మినిమం 20 to 25 days జర్నీ అక్కడి నుంచి మనకు లాటిన్ అమెరికా నుంచి. కాబట్టి మనకు రఫ్లీ మే ఎండ్ కంతా ఇది స్టెబిలైజ్ అవుతుంది. సమయం పడుతుంది మనకి స్టెబిలైజ్ అవ్వడం. అంతవరకు మరి పరిస్థితి ఏంటి? మనకు వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గల్ఫ్ రీజన్. కాబట్టి మనం తీసుకొస్తే కనుక మనం ఏం చేస్తాము?
ఇలా బాటంగా ట్వీట్లు చేసుకొని ట్రూత్ సోషల్లో మనం ట్వీట్లు చేయం కదా, అందరితో చర్చిస్తాం మనం. అమెరికాతో డొనాల్డ్ ట్రంప్ కూడా వెనక నుంచి మాట్లాడతాం మనం, మా షిప్లు మీరు వదిలేయండి, మీరు బ్లాకేడ్ చేయకండి అని చెప్పుకుంటాం, తెచ్చుకుంటాం. జస్ట్ కొంతకాలం క్రితం, జస్ట్ ఒక గంట క్రితం జయశంకర్ గారు ఇజ్రాయలీ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడారు. లెబనాన్ సంబంధించి దానికి సంబంధించి దీని గురించి మాట్లాడని చెప్తున్నారు. కానీ ఎసెన్షియలీ మన షిప్లకి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం చేయాలన్న విషయంలో మనం ఆలోచన చేస్తున్నాం, అది మాట్లాడుతున్నాం. కాబట్టి లెట్ us see ఇది ఎలా ప్లే అవుతుందో చూడాలి మనకు. అక్కడ ఇజ్రాయెల్ తర్వాత లెబనాన్ మధ్యలో అమెరికాలో చర్చలు మొదలైంది. లెబనాన్ చేతులు ఏం లేదు, హిజ్బుల్లాని వాళ్ళు కంట్రోల్ చేయలేరు, హిజ్బుల్లా వీళ్ళ మీద దాడులు చేస్తోంది. కాబట్టి ఇవందరూ లీవరేజ్ అనమాట. ఈ సీజ్ ఫైర్ లో ఇజ్రాయెల్ కూడా హిజ్బుల్లా మీద లెబనాన్ మీద దాడులు ఆపేస్తే కానీ ఈ సీజ్ ఫైర్ కింద యాక్సెప్ట్ చేయను అని ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ ఆపేది ఎవరు? ఇజ్రాయెల్ ఆపలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళు సపరేట్ గా ఇజ్రాయెల్ ని పక్కన పెట్టి వీళ్ళు చర్చలకు వెళ్ళినా కానీ కూడా బెంజమిన్ నెతన్యాహు నుంచి ఒక్క ఫోన్ కాల్ రాగానే మొత్తం మనకు జేడీ వ్యాన్స్ వీళ్ళ టీం అందరూ కూడాను దాసోమని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఇజ్రాయెల్ ఎంత కంట్రోల్ చేస్తుందో వీళ్ళని అర్థం చేసుకోవచ్చు. చర్చల్లో వీడికి ఎవరికి అంత ఫ్రీడమ్ లేదు. డొనాల్డ్ ట్రంప్ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇజ్రాయెల్ని, దయచేసి మీరు లెబనాన్ మీద హిజ్బుల్లా మీద మీరు చేస్తున్న దాడుల్ని పాజ్ చేయండి, కొంతసేపు ఆపండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. వాళ్ళు వినట్లా, వాళ్ళ పాటు వాళ్ళు కొట్టేసుకుని వస్తున్నారు. సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంతవరకు యుద్ధంలో ఒక రోజులో మాక్సిమం చనిపోయింది 300 మందిని చంపింది ఇజ్రాయెల్ వెళ్ళి బెయిరూట్ లో. కాబట్టి ఇది ఎంత కాంప్లికేటెడ్ ఉందో అంత కాంప్లికేటెడ్ ఉంది. ఎక్కడా కూడా కామన్ గ్రౌండ్ మనకు కనిపించట్లేదు. అందుకని ఈ సీజ్ ఫైర్ మళ్ళీ కొనసాగేటువంటి దిశగానే మనకు కనిపిస్తోంది. సరే, పాకిస్తాన్ మళ్ళీ ట్రై చేస్తోంది, ఇంకొకసారి కూడా చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని ట్రై చేస్తున్నారు. బహుశా ఈసారి జెనీవాలో జరగచ్చు, ఇస్లామాబాద్ లో జరిగినా జరగకపోయినా మనం చెప్పలేం, కానీ బహుశా జెనీవాలో జరగచ్చేమో. ఈ 2 వారాల సీజ్ ఫైర్ అయ్యేంత లోపల బహుశా ఇంకా 1-2 సార్లు వీళ్ళ చర్చలు కొనసాగేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇజ్రాయెల్ ఏంటంటే చాలా కేర్ఫుల్ గా డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా దీన్ని డీల్ చేసుకోకుండా ఆపేటువంటి ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తుంది. అందుకనే వాళ్ళు అమెరికా ఏమేమి ఒప్పుకుందో అక్కడ దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారు ఇజ్రాయెల్. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ససేమిరా వీళ్ళు అసలు క్వశ్చనే లేదు, అమెరికా డీల్ చేసుకోవడానికి వీలు లేదు అన్న దిశగానే వాళ్ళ మొత్తం ప్రయత్నాలు జరుగుతున్నాయి. యుద్ధం కొనసాగాలి, ఆ రిజీమ్ సర్వనాశనం అవ్వాలి. ఆఫ్ఘనిస్తాన్ లాగానో సిరియా లాగానో శక్తి లేకుండా ఒక కంప్లీట్ గా ఏమంటారంటే సర్వనాశనమైనటువంటి దేశంగా ఇరాన్ అయ్యేంత వరకు కూడా ఇజ్రాయెల్ ఊరుకోదు. కానీ అది సక్సెస్ అవుతుందా లేదా చెప్పడం ఎవరు చెప్పాలి? ఇరాన్ చిన్న దేశం కాదు, సాంస్కృతికమైన దేశం. వాళ్ళు చాలా వాళ్ళ యుద్ధాలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ వేరే ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏమవుతుందో చూడాలి. ఈ దెబ్బకు మరి అమెరికాలోనే బ్లో బ్యాక్ వచ్చి అమెరికాలో మరి డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ వస్తాయా? ఆల్రెడీ కొంతమంది జనరల్స్ చెప్పారు, ఏదో 25th అమెండ్మెంట్ ఒకటి ఉంది మనకు, 25th అమెండ్మెంట్ ఏదో చెప్పారు, కోట్ చేశారు. ప్రెసిడెంట్ ని ఏ కండిషన్స్ లో మనం డికాపిటేట్ చేయొచ్చు, అతన్ని డిస్మిస్ చేయొచ్చు, వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేయొచ్చు, ఆ కండిషన్స్ అన్ని ఇప్పుడు అప్లై చేయాలి అంటూ వాళ్ళ చర్చ మొదలైంది. అలాగే బెంజమిన్ నెతన్యాహు పరిస్థితి ఏమవుతుంది? బెంజమిన్ నెతన్యాహు ఆల్రెడీ చాలా స్ట్రెస్ లో ఉన్నాడు. ఇప్పుడు అతని మీద ఉన్నటువంటి వాళ్ళ ఆర్మీ ఒత్తిడి చాలా విపరీతంగా ఉంది, జ్యుడిషియల్ ఎలా ప్రవర్తిస్తుంది, ఇవన్నీ కూడా పెద్ద ఈ లాంగ్ టర్మ్ ఇంకా ఇంకొక 2-3 నెలలు సాగిందంటే కనుక చాలా చాలా ఇంపాక్ట్స్ అనేది మనం చూడబోతున్నాం. ఈ ఇంపాక్ట్స్ అన్ఫార్చునేట్లీ మీడియం టు లాంగ్ టర్మ్ లో ఈవెన్ గల్ఫ్ దేశాల మీద పడుతుంది. దేశాలలో ఉన్న రెజీమ్స్ నిజంగా తట్టుకొని బతకగలవా అనేది పెద్ద ఇష్యూ. ఫర్ ఇన్స్టెన్స్ హౌస్ ఆఫ్ సౌద్స్ అవి తట్టుకోగలవా? అలాగే మనకు ఎంబీజెడ్ వీళ్ళందరూ ఎవరైతే మనకు జాయద్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు ఎలా తట్టుకోగలరు? కువైతీ లీడర్షిప్ ఎలా తట్టుకోగలదు? ఇవన్నీ కూడా ఒక్కసారి ఇరాన్ కనుక దీంట్లో సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఈ యుద్ధంలో వాళ్ళు ఇన్ని దెబ్బలు తగిలినా కానీ వాళ్ళు నాశనం అవ్వకుండా వాళ్ళు బతికి బట్టగట్టి బయట వచ్చారంటే కనుక ఈ దేశాల్లోనే పెద్ద ప్రాబ్లమ్స్ రాబోతుంది. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళకి దాసోమనేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ యుద్ధం కొనసాగించి వీళ్ళ మీద దాడులు అవన్నీ మొదలు పెడితే కనుక ఇమ్మీడియట్ గా ఇరాన్ కూడా ప్రతి దాడిలో ఆ ప్రాంతంలో ఉన్న ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీని నాశనం చేస్తుంది, అన్ని దేశాలకి కొడుతుంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం విపరీతంగా వస్తుంది. అందుకని డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఏదైతే చేస్తుందో ఇజ్రాయెల్ ప్రేరణతోటి దానికి అవధులు ఉన్నాయి. అవధులను ఉల్లంఘించి బేఖాతరు చేసి వీళ్ళు ఏమైనా చేస్తే కనుక రిపర్కషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. అందుకని ఇట్స్ అన్ ఎమర్జింగ్ సిచ్యుయేషన్. 1-2 వారాలు ఊపిరి తీసుకుంటున్నారు. వాళ్ళకి నష్టాలు విపరీతంగా వచ్చాయి అమెరికాకి. వాళ్ళు ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్స్ 40 పైచలకు ఎయిర్ అసెట్స్ అన్ని కోల్పోయారు. వాళ్ళ సైనికులు చనిపోతున్నారు,
చాలా కష్టం మీద ఒక అతన్ని రెస్క్యూ చేసి తీసుకురాగలిగారు, కానీ నెక్స్ట్ అటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక ఊపిరి తీసుకోవడానికి 2 వారాలు అమెరికా అవసరం కోసం వాళ్ళు ఆపుకున్నారు, కానీ అంతకు మించేం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బేసికలీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఒక సమగ్రమైన అవగాహన వచ్చింది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది గిరిధర్ గారితో ప్రత్యేక విశ్లేషణ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హార్మోజ్ ని దిగ్బంధిస్తామని అమెరికా చెబుతోంది, కానీ ఎలా దిగ్బంధించగలరు, ఇది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం కదా అనేది గిరిధర్ గారు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ మనమైనా మన షిప్స్ అయినా వేరే దేశానికి సంబంధించిన షిప్స్ వస్తూ ఉంటే వాటి మీద అటాక్ చేయగలదా అమెరికా? చేసి ఏమని రీజనింగ్ ఇస్తుంది? ఎటువంటి కారణం మీద మేము అటాక్ చేశామని చెబుతుంది అంతర్జాతీయ సమాజానికి అనేది ఒక కీలకమైన ప్రశ్న. ఇంకొక వైపు ఖచ్చితంగా ఒకవేళ ఈ ప్రతిష్టంభన మధ్య యుద్ధం మళ్ళీ తీవ్రమైతే గనక ఖచ్చితంగా భారత్ పైన కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది. అన్ని దేశాలకు కూడా ఇబ్బంది ఉండే అవకాశం కనబడుతోంది. సో ఓవరాల్ గా చర్చలు విఫలమైన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద సమగ్రమైన విశ్లేషణ ఇది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.